రీసెంట్ టైమ్స్‌లో మనకి సిల్వర్ ఈటీఎఫ్స్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చాయి. గోల్డ్ కూడా ర్యాలీ అయింది. ఇదంతా మార్కెట్‌లో బజ్ అంతా మీరు చూస్తా ఉంటారు. అయితే ఇదివరకు నేను చెప్పినట్టుగా ఉగాది నుంచి మనం కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయాన్ని నేను చెప్తాను. జనరల్‌గా కొంతమంది ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. ఇప్పుడు ర్యాలీ వచ్చిన తర్వాత చాలామంది బాధపడతా ఉన్నారు. రిటర్న్స్ మిస్ అయ్యాయని జెప్పేసి. వాళ్ళందరికీ ఒక మంచి వార్త ఏంటంటే, కొంతమంది దగ్గర డబ్బులు లేక, కొంతమందికి తెలియకో ఇక్కడ సిల్వర్, గోల్డ్‌లో రిటర్న్స్ అయితే తీసుకోలేదు. జనరల్‌గా హ్యూమన్‌కి ఒక మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళకి రిటర్న్ రాకపోయినా పర్వాలేదు. పక్కోడు నష్టపోయాడో లేదా పక్క వాళ్ళకి లాభం రాలేదు అని తెలిస్తే మనిషి చాలా ఎక్కువగా సంతోషం చెందుతాడు. ఎందుకంటే మనం బాగుపడకపోయినా పర్వాలేదు. మనతో పాటు నలుగురు కూడా బాగుపడలేదు అని తెలిస్తే మనం ఇంకా ఎక్కువగా సంతోషిస్తాం. అది హ్యూమన్ నేచర్. దానికోసం అని చెప్పి ఒక కేస్ స్టడీ చెప్తాను. సిల్వర్ అనేది చాలా ఇంట్రెస్టెడ్ ఉన్న అసెట్ క్లాస్ అని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నాను. నా యొక్క ఇన్వెస్టర్స్ కూడా అది నేను రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లయింట్ ఒక సెకండ్ కారు, అంటే ఆల్రెడీ ఒక కారు ఉంది, ఇంకొక కారు ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కున్నారు. దాదాపు 25 లక్షల రూపాయలు పేమెంట్ చేసి కొత్త కారు కొనుక్కున్నారు. ఇప్పుడు ఉగాది తర్వాత ఇదే సందర్భంలో సిల్వర్ మీకు ఆల్మోస్ట్ ఎంత ర్యాలీ వచ్చిందో అందరికీ తెలుసు. ఈటీఎఫ్లో అయితే ఆల్మోస్ట్ 70%, మార్కెట్లో అయితే 50% ర్యాలీ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి కాల్కులేషన్ చేసి చూడండి. 25 లక్షల రూపాయలకి ఎంత ప్రాఫిట్ ఆయన మిస్ అయ్యాడు. ఇక్కడ ఇన్వెస్టర్ యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే, అయితే టూ అగ్రెసివ్గా ఆలోచిస్తారు లేదా టూ కన్జర్వేటివ్గా ఆలోచిస్తారు. కార్ లోన్కి ఎవరు కూడా 100% పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. లోన్స్ వస్తాయి, పే చేసుకోవచ్చు. ఆ డబ్బులు సరిగ్గా రొటేషన్ చేసుకుంటే మంచి రిటర్న్ వస్తుంది. కానీ ఆటో లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు కట్టాలి అని చెప్పేసి ఫుల్ పేమెంట్ చేసేసి ఇన్వెస్ట్మెంట్లు పక్కదోరలు పట్టేస్తే ఇన్వెస్టర్ కానీ కస్టమర్ కానీ ఎంత రిటర్న్ నష్టపోతారు అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. కస్టమర్కి చేతుల్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, వినరు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ కస్టమర్ సిల్వర్ ఈటీఎఫ్ కొనుక్కున్నారు. ఎంత? 50,000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. అంటే 25,000 రూపాయలు మాత్రమే ప్రాఫిట్. మీ యొక్క వెల్త్కి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నేను పదే పదే చెప్తా ఉంటా. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే ఆ పోర్ట్ఫోలియో లేకపోయినప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇది మూడో పాయింట్. ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడము, డబ్బులు ఉన్నా ఎక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుందో దాంట్లో కాకుండా లోన్స్ పరంగా లేదా దట్టు ఆ కార్ లాంటి ప్రోడక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ అండర్ వాల్యూలో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇది ఇన్వెస్టర్స్ రిపీటెడ్గా చేస్తున్న తప్పులు.